ఒక మనిషి తన జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించేసిన తర్వాత అంటే ఇక సాధించడానికి గాని, ప్రపంచానికి నిరూపించుకోవడానికి గాని ఏమీ మిగలనప్పుడు ఏం చేస్తాడు? అవును. అది చాలా పెద్ద ప్రశ్న. కదా! ఒక అత్యున్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి దశాబ్దాల పాటు పోరాడి, తీరా గమ్యాన్ని చేరుకున్నాక హ్మ్, మిగిలేదేమిటి అని? ఈనాటి మన అధ్యయనానికి వచ్చిన ఆధారాలు సరిగ్గా ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతున్నాయి. ఏంటంటే, మనం ఎప్పుడూ ఒక లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం కదా! అంటే ఎంత కష్టపడ్డారు, ఎలాంటి అడ్డంకులు దాటారు అని. ఖచ్చితంగా ఎప్పుడు అది వచ్చి జరుగుతుంటుంది. హ్మ్. కానీ ఆ శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత వచ్చే ఒక రకమైన శూన్యత గురించి, లేదా అక్కడ మొదలయ్యే అసలైన అంతర్గత అన్వేషణ గురించి మనం పెద్దగా దృష్టి పెట్టము. మన ముందున్న మూల గ్రంథాలు పృథుమహారాజు జీవితంలోని ఆఖరి అంకాన్ని వివరిస్తూ ఈ పరివర్తనను మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. రైట్. పృథు మహారాజు ఆయన సాధించిన విజయాల జాబితాను చదవడం మాత్రమే కాదు మన ఉద్దేశం. అవును, అది దాదాపు అందరికీ తెలిసిందే. కరెక్ట్. ఆయన ఆ అత్యున్నత శిఖరానికి చేరుకున్న తర్వాత మొదలైన ఒక నిశ్శబ్దమైన అంటే ఒక అంతర్గత పరివర్తనను అర్థం చేసుకోవడమే ఈనాటి మన ఉద్దేశం. అవును. ఈ కథలో దాగి ఉన్న ఆ అధికారం, బాధ్యత, జీవిత పరమార్థమనే పాఠాలను బయటకు తీయాలి. ఈ ఆధారాలు చూస్తుంటే నాకొక అద్భుతమైన ప్రశాంతత కనిపించింది. బయట జరిగే యుద్ధాల కన్నా ఆయన లోపల జరిగే ఆత్మచింతన చాలా బలంగా అనిపించింది. నిజమే. కానీ ఈ కథను అర్థం చేసుకోవాలంటే అసలాయన ఏ స్థాయి విజయాన్ని సాధించాడో మనం ముందుగా ఊహించుకోవాలి కదా. అవును, తప్పకుండా. పృథు మహారాజు ఒక సాధారణ వారసత్వ రాజ్యాన్ని పాలించిన వ్యక్తి కాదు. మన ఆధారాల ప్రకారం ఆయనేంటంటే కల్లోల పరిస్థితుల్లో కరువు కాటకాలతో అల్లాడుతున్న భూమిని తన అధీనంలోకి తీసుకున్నాడు. వ్యవసాయం లేదు, నగర నిర్మాణం లేదు, సామాజిక భద్రత లేదు. ఒక రకమైన అరాచక స్థితి అనొచ్చు. ఖచ్చితంగా. అలాంటి స్థితి నుండి ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు, భూమిని తిరిగి సుసంపన్నం చేశాడు, సమాజాన్ని ఒక అద్భుతమైన క్రమంలో పెట్టాడు, ఎంతో నిబద్ధతతో ధర్మాన్ని రక్షించాడు. ఆ మూలాలను చదువుతుంటేనే ఆనాటి పరిస్థితులు ఎంత భయానకంగా ఉండేవో మనకు అర్థమవుతుంది. ప్రతి అడుగులోనూ సవాళ్లే. అవును, ఎన్నో సవాళ్లెదురయ్యాయి ఆయనకి. అయితే ఆ సవాళ్లన్నింటినీ ఆయన అధిగమించాడు. మనం చర్చిస్తున్న ఈ ఆఖరి అంకానికొచ్చేసరికి ఆయన రాజ్యం చాలా సుభికిరంగా ఉంది. ప్రజలంతా ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది కూడా. రైట్. ప్రపంచం దృష్టిలో చూస్తే ఒక రాజుగా ఆయన చేయాల్సిందంతా చేసేశాడు. ఇంకేమీ మిగల్లేదు. అవును. కానీ నిజమైన ప్రయాణం ఇక్కడే మొదలైంది అంటున్నాయి మన మూలాలు. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. బయటి ప్రపంచానికి ఆయనొక పరిపూర్ణమైన పాలకుడు. దారి తప్పిన సమాజాన్ని దారిలో పెట్టాడు. కాని విజయం సాధించగానే కథ ముగిసిపోదు కదా. ముగిసిపోదు. అది కేవలం మనం వేసుకునే ప్రశ్నల స్వభావాన్ని మారుస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా మారుస్తుంది. పృథుమహారాజు తన జీవితమంతా సమాజంలో ఒక సమతుల్యతను తీసుకురావడానికే వెచ్చించాడు. తన శక్తిని మొత్తం దారబోశాడు. అవును. కాని ఆ బాహ్య లక్ష్యం నెరవేరాక సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మనసులో కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు తలెట్టడం ప్రారంభించాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి నా మనసులో ఒక చిత్రం మెదులుతోంది. చెప్పమంటారా? చెప్పండి. ఒక పర్వతారోహకుడు తన జీవితకాల స్వప్నమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడనుకుందాం. జీవితాంతం అతను ఆ శిఖరం వైపు పైకి చూస్తూనే బతికాడు. పగలు రాత్రి అదే ధ్యాస. కాని ఎంతో కష్టపడి ఆ శిఖరం మీద కాలు మోపిన మరుక్షణం ఇక పైకి చూడటానికి ఏమీ ఉండదు. కేవలం కింద ఉన్న అగాధం మాత్రమే కనిపిస్తుంది. ఆ క్షణంలో నేను ఈ శిఖరం మీద శాశ్వతంగా ఉండిపోలేను కదా, ఇక్కడ్నుండి నా ప్రయాణం ఎటువైపు అనే ఒక స్పష్టత వస్తుంది కదా. అవును, వస్తుంది. పృథుమహారాజు మానసిక స్థితిని దీనికి అన్వయించవచ్చా? ఆ పర్వతారోహకుడి ఉపమానం ఇక్కడి పరిస్థితికి చాలా అద్భుతంగా సరిపోతుంది. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడినప్పుడు తన ఉనికి ఎంత చిన్నదో అతనికి ఎలా అర్థమవుతుందో, పృథుమహారాజు కూడా తన సామ్రాజ్యం ముందు తన భౌతిక ఉనికికి ఉన్న పరిమితులు అలాగే అర్థమయ్యాయి. పరిమితులు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణముంది. ఒక సాధారణ చక్రవర్తి ఆ శిఖరాగ్రానికి చేరుకోగానే తన జెండా పాతేసి ప్రపంచం మొత్తం తనను కీర్తించాలని కోరుకుంటాడు. అవును, ఒక రకమైన ఆధిపత్య అహంకారం. కరెక్ట్. ఆ అహంకారంతో విర్రవీగుతాడు. కాని పృథుమహారాజుకు తన విజయం పట్ల ఎలాంటి గర్వం రాలేదు. అంటే
తాను సాధించిన ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి ఆయన మురిసిపోలేదన్నమాట. లేదు, దానికి బదులుగా ఆయనలో ఒక లోతైన ఆత్మచింతన మొదలైంది. ఆత్మచింతన. అవును, తాను సృష్టించిన ఈ మహాసామ్రాజ్యం, ఈ భౌతిక ప్రపంచం ఎంతో విశాలమైనది, కాని దాన్ని శాసించే ఈ అధికారానికి అసలైన అర్థమేమిటి? రైట్. ఆకలితో ఉన్న సమాజానికి అన్నం పెట్టడం తన తొలి కర్తవ్యం. అది పూర్తయింది. ఈ ప్రాథమిక కర్తవ్యం పూర్తయిన తరువాత ఒక పాలకుడిగా తన ఉనికికి ఇంకేమైనా ప్రయోజనం ఉందా అని ఆయన ప్రశ్నించుకున్నాడు. అంటే ఇవి కేవలం ఒక అలసిపోయినవాడి ప్రశ్నలుగావు. అస్సలు కావు. ఇవి రాజ్యభారాన్ని, ఆ అధికార తాలూకు మాయను పూర్తిగా చూసిన ఒక పరిపాలకుడి అంతర్మథనం. ఆయన తన అధికారాన్ని, దాని స్వభావాన్ని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే మన ముందున్న ఆధారాలను లోతుగా పరిశీలిస్తుంటే ఇక్కడు నుండి ఆయన ఆలోచన ధోరణి, ఆ అధికారానికున్న తాత్కాలిక స్వభావాన్ని అర్థం చేసుకునే దిశగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఖచ్చితంగా. తాను ఎంత ధర్మబద్ధంగా పరిపాలించినా, ఎంత సుభిక్షమైన రాజ్యాన్ని నిర్మించినా, లేదా భూమండలమంతా తనను కీర్తించినా, అంతిమంగా కాలం వీటన్నిటినీ దాటి ముందుకు వెళుతుందని ఆయన గ్రహించాడు. కాలం ముందు ఈ సామ్రాజ్యాలు, ఈ సింహాసనాలు ఏవీ శాశ్వతం కాదు అన్న కఠోర సత్యం ఆయనకు బోధపడింది. అవును. కాని ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోంది. ఆ సందేహం ఏమిటో చూద్దాం. సాధారణంగా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది? అంతా తాత్కాలికమే, కాలం ముందు ఏది నిలవదు, ఈ కుర్చీ, ఈ అధికారం శాశ్వతం కాదు అనే ఒక చేదు నిజం తెలిస్తే ఏమవుతారు? బహుశా విపరీతమైన భయానికి గురవుతారేమో. అదే, భయపడతారు. లేదంటే తమకెందుకులే అన్న నిరాశతో బాధ్యతలను వదిలేసి నిర్లిప్తంగా ఉండిపోతారు కదా. ఎందుకంటే రేపెలాగూ ఇదంతా నాశనమైపోతుంది కదా, మరెందుకీ కష్టం అన్న శూన్యవాదం పుట్టుకొస్తుంది. కాని మన ఆధారాలు చూస్తే ఈ అవగాహన పృథుమహారాజును ఏమాత్రం బలహీనపరచలేదు, పైగా ఆయనకు మరింత స్పష్టతనిచ్చింది అంటున్నాయి. అంతా తాత్కాలికమే అని తెలిసాక కూడా ఒక వ్యక్తి బాధ్యతల పట్ల మరింత దృఢంగా మారడం ఎలా సాధ్యం? ఆ స్పష్టతే ఈ అధ్యయనంలో అత్యంత కీలకమైన భాగం. శూన్యవాదానికి, మన గ్రంథాలు చెప్తున్న విరక్తి అనే భావనకు మధ్య ఉన్న సన్నని గీతను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విరక్తి? అవును. విరక్తి అంటే అన్నీ వదిలేసి నిరాశతో కూలబడిపోవడం, లేదా బాధ్యతలను విస్మరించి అడవులకు పారిపోవడం కాదు. రైట్, అది పారిపోవడం కాదు. పృథుమహారాజు ఆ సత్యాన్ని గ్రహించిన మరుక్షణం తన ప్రజలను గాలికి వదిలేయలేదు. తన దైనందిన రాజకార్యాలను ఏనాడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. మరి ఆయన వదిలేసిందేమిటి? ఆయన వదులుకుంది సింహాసనాన్ని కాదు, ఆ సింహాసనం పట్ల ఉన్న వ్యామోహాన్ని. ఓ, వ్యామోహాన్ని. అవును. రాజరికమనేది తన శాశ్వతమైన గుర్తింపు కాదని ఆయనకు అర్థమైంది. అదొక బాధ్యత, కాలానుగుణంగా తాను పూర్తి చెయ్యాల్సిన ఒక సేవ మాత్రమే అని ఆయన స్థిరంగా విశ్వసించాడు. ఇది వినడానికి చాలా బాగుంది, కాని ఆచరణలో ఇది ఎలా సాధ్యమంటారు? ఒక రాజు అంటే నిరంతరం ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించాలి కదా. ఖచ్చితంగా. ఒక అంతర్గత తిరుగుబాటు రావచ్చు, లేదా ఒక సరిహద్దు వివాదం రావచ్చు. మానసికంగా దానికి అతుక్కోకుండా దూరంగా జరిగి ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? ఎందుకంటే అధికారం చెలాయించాలంటే కొంతైనా అహంకారమో, అధికార దర్పమో ఉండాలి కదా. సాధారణంగా అలాగే అనుకుంటారు. మరి ఏమాత్రం వ్యామోహం లేకుండా ఆయన ఆ రాజ్యాన్ని ఎలా నడిపించాడు అన్నదానికి మూలాల్లో ఏమైనా వివరణుందా? ఉంది. దీన్ని అర్థం చేసుకోడానికి మనం రాజధర్మం అనే వ్యవస్థను ఒక పెద్ద, సంక్లిష్టమైన యంత్రంగా ఊహించుకుందాము. ఒక యంత్రం, ఓకే. వ్యామోహంతో ఉన్న ఒక రాజు ఆ యంత్రాన్ని తానే నడుపుతున్నానని, ఆ యంత్రమే తానని భ్రమపడతాడు. అందులో ఏ చిన్న సమస్య వచ్చినా తన వ్యక్తిగత అహంకారానికి తగిలిన దెబ్బగా భావిస్తాడు. అవును, పర్సనల్గా తీసుకుంటారు. కాని పృథుమహారాజు ఆ యంత్రానికి తానొక చోదగుణ్ణి మాత్రమే అని గ్రహించాడు. ఆయన ధర్మమనే మాన్యువల్ ప్రకారం ఆ యంత్రంలోని గేర్లను మార్చాడు. చాలా చక్కటి పోలిక ఇది. ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోలేదు. కేవలం ధర్మశాస్త్రం ప్రకారం నిష్పాక్షికంగా తీర్పునిచ్చాడు. తన సొంత కోపతాపాలను పక్కనపెట్టి కేవలం యంత్రాంగాన్ని మాత్రమే నడిపించాడు. రైట్. ఈ స్పష్టత వల్ల ఆయనలో భయం పోయింది. తప్పు చేస్తానేమో, లేదా తన అధికారం పోతుందేమో అన్న ఆందోళన పోయింది. అందుకే ఆయన మానసికంగా మరింత దృఢంగా మారగలిగాడు. అద్భుతమైన వివరణ. అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పటికీ ఒక సాక్షిలాగా తనను తాను గమనించుకుంటూ రాజ్యాన్ని నడిపాడనమాట. అవును, సరిగ్గా అదే. ఇది ఖచ్చితంగా అత్యున్నతమైన మానసిక స్థితి.
కాని మనిషి అంతర్గతంగా ఇలాంటి విరక్తికి గురైనప్పుడు అది బయటి ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? హ్మ్, మన మూలాలు ఈ మార్పును గురించి ఇంకేమైనా వివరిస్తున్నాయా? ఆయన ప్రవర్తనలో అది ఎలా ప్రతిఫలించింది? ఇక్కడే ఆధారాలు ఒక ఆశ్చర్యకరమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఏంటంటే పృథు మహారాజులో వచ్చిన ఈ అంతర్గత మార్పును సామాన్య ప్రజల కంటే ముందుగా రాజసభలోని మునులు గమనించారు. ఓ, మునులా? అవును, ఆయన చుట్టూ ఉండే ఆ జ్ఞానులు ఆయనలోని ఆ సూక్ష్మమైన పరివర్తనను, ఆయన ప్రతి కదలికలోనూ వచ్చిన మౌనాన్ని చాలా స్పష్టంగా పసిగట్టగలిగారు. మునులు ప్రత్యేకంగా ఏమి గమనించుంటారు? అంటే ఒకరోజు సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూసో లేదా ఒక నిర్ణయం తీసుకున్న విధానం చూసో వాళ్లకు ఈ విషయం అర్థమై ఉంటుందా? అలా జరిగి ఉండొచ్చు. ఒక చక్రవర్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులొస్తే ఆ మునులు అంతలా ఆకర్షితులయ్యారు? మనం మున్నే అనుకున్నట్లు ఆయనొకప్పుడు ఎన్నో యుద్ధాలు చేశాడు కదా, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పుడు ఆయన మాటల్లో ఒక ఉరుములాంటి శాసనముండేది. ఖచ్చితంగా రాజు అన్నాక ఆ మాత్రం గాంభీర్యముంటుంది. కాని ఇప్పుడు సభలో ఆయన మాటల్లో ఒక నిశ్శబ్దం పెరిగింది. ఇది భయంతోనో అభద్రతాభావంతోనో వచ్చిన నిశ్శబ్దం కాదు, సంపూర్ణమైన అవగాహనతో, లోతైన ప్రశాంతతతో వచ్చిన నిశ్శబ్దం. ప్రశాంతత. అవును, ఆయన అధికార చలాయింపులో ఒక రకమైన మృదుత్వం వచ్చింది. ఒకప్పుడు శత్రువులను భయపెట్టిన ఆ స్వరం ఇప్పుడొక ప్రశాంతమైన నదీ ప్రవాహంలా మారింది. అంటే తనను తాను నిరూపించుకోవాలన్న ఆరాటం పూర్తిగా తగ్గిపోయిందన్నమాట. అంతేకాదు, అంతకు ముందు కూడా ఆయన ధర్మబద్ధమైన రాజే, కాని ఇప్పుడు పొగడ్తల ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం ఆయన పూర్తిగా మానుకున్నాడు. ఓ, పొగడ్తలకు లొంగలేదు. లేదు, సభలో ఎవరైనా కీర్తిస్తే దాన్ని ఒక సత్యదూరమైన శబ్దంగా మాత్రమే తీసుకున్నాడు తప్ప దానికి ఉప్పొంగిపోలేదు. సమాజం తనంతట తాను నడవగలిగేంత వరకు మాత్రమే ఆయన పరిపాలనను కొనసాగించాడు. రైట్. ధర్మానికి తన ప్రత్యక్ష జోక్యం అవసరం లేదు అనిపించినప్పుడు ఆ కుర్చీమీద కూర్చోవాలన్న కనీస ఆసక్తి ఆయనలో కనిపించలేదు. మునులు గమనించింది సరిగ్గా ఇన్ని స్వార్థమైన, ఏమాత్రం వ్యామోహం లేని ప్రవర్తనని. వండర్ఫుల్. దీన్ని మనం ప్రస్తుత పరిస్థితులతో, ముఖ్యంగా నేటి ప్రపంచంలోని అధికార వ్యవస్థలతో ఒకసారి పోల్చి చూద్దాం. ఖచ్చితంగా. రాజకీయాల్లో గాని లేదా కొన్ని సంస్థల వ్యవస్థాపకుల్లో గాని మనం ఒక విచిత్రమైన ధోరణి చూస్తుంటాం. వారు బాధ్యతను ఒక సొంత ఆస్తిగా భ్రమపడతారు కదా. అవును, చాలా ఎక్కువగా చూస్తామిది. ఆ కుర్చీని లేదా ఆ పదవిని ప్రాణం పోయినా సరే వదిలిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆ పదవే వారి అస్తిత్వంగా, వారి అంతిమ గుర్తింపుగా మారిపోతోంది. ఆ కుర్చీ లేకపోతే వాళ్లు ఉనికే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. నిజమే. కాని పృథు మహారాజు కథ వింటుంటే ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలో, ఎప్పుడు నెమ్మదిగా ఏమాత్రం బరువు లేకుండా వదిలేయాలో తెలియటమే నాయకత్వంలో అత్యున్నత దశ అనిపిస్తోంది. మీరు చెప్పిన ఈ పోలిక చాలా లోతైనది. నాయకత్వం అనేది ఎప్పుడూ ఒక పవిత్రమైన బాధ్యత అవుతుందో ఇక్కడే మనకర్థమవుతుంది. అవును. ధర్మమనేది ఎప్పుడూ కూడా ఆ ధర్మాన్ని సేవించే వ్యక్తి కంటే చాలా గొప్పది. ఆ ధర్మాన్ని ఒక వ్యవస్థగా నిలబెట్టడమే రాజధర్మంలోనే అసలైన పరమార్థం. రైట్, రాజధర్మం. పృథు మహారాజు ఈ రాజధర్మాన్ని కేవలం గ్రంథాలకే పరిమితం చేయకుండా తన ఆచరణ ద్వారా నిరూపించాడు. అధికారం పట్ల ఏమాత్రం వ్యామోహం లేని, దాన్ని పట్టుకుని వేలాడలేని వ్యక్తుల చేతుల్లోనే ఆ అధికారం అత్యంత సురక్షితంగా ఉంటుంది అన్న గొప్ప సత్యం ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా. తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం ధర్మానికే ఒక సాధనంగా మాత్రమే తనను తాను మలుచుకున్నాడు. నిజంగా ఈ ఆధారాల ద్వారా మనం చేసిన ఈ అధ్యయనం మన ఆలోచనలను మేలుకొల్పేలా ఉంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్న విషయాలను ఒకసారి సంక్షిప్తంగా వెనక్కి తిరిగి చూసుకుంటే, చెప్పండి. ఒక మనిషి సాధించే నిజమైన విజయమనేది ఎప్పుడూ అహంకారంతోనూ, నేను సాధించాను అన్న గర్వంతోనూ ముగియదు. అది ఒక స్పష్టతగా, తన స్థానం పట్ల ఒక స్వచ్ఛమైన అవగాహనగా పరిణతి చెందుతుంది. అవును, అదే నిజమైన పరిణతి. నాయకత్వాన్ని సొంత గుర్తింపుగా కాకుండా ఒక నిస్వార్థమైన సేవగా భావించినప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుంది. కరెక్ట్. ఒక పాలకుడి అంతిమ విజయం కేవలం శత్రువులను జయించడం లేదా రాజ్యాలను ఆక్రమించడం, సంపదను పోగుచేయడం కాదు. తనలోని వ్యామోహంపై ఆధిపత్యం సాధించడమే అత్యుత్తమమైన విజయం కదా. ఈ ఆధారాల నుండి మనం సంగ్రహించాల్సిన అత్యంత కీలకమైన సారాంశం అదే. పృథు మహారాజు కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠమేంటంటే, బాధ్యతను స్వీకరించడం ఎంత గొప్ప విషయమో, సమయం వచ్చినప్పుడు, కర్తవ్యం పూర్తి అయినప్పుడు దాన్ని అంతే బరువు లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా వదిలివేయగలగడం కూడా అంతే గొప్ప విషయం. అది చాలా కష్టం కూడా. అవును,
అది కేవలం సంపూర్ణమైన అవగాహన ఉన్న ఉన్నతమైన మనస్సున్న వారికే సాధ్యమవుతుంది. ఇక్కడే మన